హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అదిగాక పాత పద్ధతిలో చేశాను అనమాట. అమ్మమ్మల కాలంలో ఎక్కువగా చేసేవాళ్ళు ఇది. ఒక 25 సంవత్సరాల కిందట అలాగా. ఇప్పుడైతే ఇలా చేసుకొని తినేవాళ్ళు అస్సలు లేరు ఫ్రెండ్స్. ఇదైతే ఎలా చేద్దామో వీడియోలోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఏమేమి కావాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పెసులు అండి. మనకి తెలుసు కదా, పెసరు బ్యాళ్ళు అంటారు, కానీ ఇలా పెసులతోనే చేస్తేనే చాలా బాగుంటుంది. ఇలా పెసులు తీసుకొని ఇలా ఉడకపెట్టేసుకోవాలండి. మనము పెసులు ఒక 2 గంటలు నానబెట్టి మంచిగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అందులోకి వచ్చేసి బెల్లం, తర్వాత ఇక్కడ వచ్చేసి ఒట్టి కొబ్బరి, అంతే అండి. సింపుల్ అండి ప్రాసెస్ ఇది, కానీ ఇవి హెల్త్కి మాత్రం చాలా మంచిదన్నమాట. అప్పటిలో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇది ఇలా చేసుకొని తినేవాళ్ళు. ఇది పెసలు గంజి అని తాగుతారు. ఇప్పట్లో అయితే పెసలు పాయసం అంటారు, అంతేగాని అప్పుడైతే పెసలు గంజి అని చెప్పేసి ఒక పెద్ద కుండకు చేసుకొని పెట్టేసుకొని తాగేవాళ్ళు అనమాట. హెల్త్కి కూడా అంతే మంచిదండి. ఒక గ్లాస్ తీసుకున్నామంటే అసలు అన్నం కూడా ఆకలి అయ్యేది కాదు, అంత బాగా ఉండేది అది హెల్త్కి. ఇక్కడ వచ్చేసి నేనైతే పాత పద్ధతిలో అన్నాను కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే కుండలో అయితే చేస్తున్నాను. కానీ మనకి కుండలో కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ కట్టెల పొయ్యి మీద మనకి చాలా తక్కువ కదా అనుకూలం, అందుకోసం నేనైతే ఇలాగ గ్యాస్ మీదే చేస్తున్నా. ఫస్ట్ అయితే నీళ్ళు అయితే మరిగించుకోవాలండి. మనకి పెసులు ఫస్టే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అవి వచ్చేసి ఇంకొకసారి చెప్తున్నా, ఒక 2 గంటలు నానబెట్టేసుకొని బాగా ఇలా మెత్తగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి కుండలో నీళ్ళు ఉడకబెట్టేసుకొని ఒక గ్లాసు పెసలకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. మనకి వాటర్తో కూడా కొలతతో చెప్తున్నాను. ఒక కప్పు పెసలు తీసుకున్నాను, 3 కప్పులు అయితే వాటర్ వేసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని మరీ కొంచెం బాగా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం ఫస్టే ఉడికించాము, కానీ ఇంకా ఉడికిస్తే బాగా చిక్కగా టేస్టీగా వస్తుంది. ఇలా మట్టి కుండలో ఉడికించడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఒక 10 నిమిషాలు ఉడికించాను, కొద్దిగా మెత్తగా అయిపోయినాయి. ఇంకా తర్వాత బెల్లం అయితే వేసానండి. తర్వాత వచ్చేసి కొబ్బరి, అంతే సింపుల్గా అండి. అప్పట్లో ఇలా చేసుకొని తిని ఎంతో హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే మనం అసలు చిరుధాన్యాలు కానీ ఏదే కానీ వాడము. ఇంకా పాయసం అంటే ఎన్నెన్ని రకాలు వేసి వండుతాం మనము, కానీ అవన్నీ తింటే ఇలా చిరుధాన్యాలతో చేసుకొని తింటే ఎంతో టేస్ట్, ఎంతో హెల్తీ ఉండే పద్ధతిలో అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా పెట్టండి ఫ్రెండ్స్. పెడితేనే మనము తిని పిల్లలకు పెడితేనే కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది. అసలు ఇలాంటివి ఇలా చేసుకొని తింటారా అని అడుగుతారు అనమాట పిల్లలు, కానీ తెలియదు కదా వాళ్ళకి. మనం వండితేనే కదా వాళ్ళకి తెలిసేది. అందుకోసం అండి ఇలా బాగా బెల్లం వేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించేసామనుకో బాగా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే అవన్నీ వేసాను కదా, ఉడకపడుతూ ఉంది. ఇవన్నీ ఇలా బాగా ఉడికించేసుకొని మనము చూడండి, ఇప్పుడైతే ఉడికిపోయిందనమాట. ఉడికిన తర్వాత ఇలా ఉడికించి ఒక గంట సేపు పక్కన పెట్టేసామంటే చిక్కగా అయిపోతుంది. ఇప్పుడైతే రసంలాగా ఉంది కదా, అలా కాకుండా చిక్కగా అయిపోతుంది. చూడండి, చల్లారిన తర్వాత అయితే ఇలా ఉంది. మనకి వేడివేడిగా అన్నా కూడా అలా గంజిలాగా తాగేయచ్చు. చల్లారిన తర్వాత అయితే అది కూడా ఇలా కుండలో వేసుకొని తాగేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా మన గిన్నెలో వేసుకొని స్పూన్ తీసుకొని తినేవాళ్ళం కాదు. అప్పుడు ఇట్లా కుండలో వేసుకొని అలాగే అది గిన్నె మూకిటి అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో వేసుకొని అలాగే తినేసేవాళ్ళము. అలా చాలా టేస్టీగా చాలా బాగుండేదన్నమాట. ఇప్పట్లో అలా ఎవరు వాడరు కదా, తప్పకుండా వాడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.